హలో మై డియర్ ఫ్రెండ్స్, మనం జెమినైతో స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం. ఇప్పుడు మనము జరుగుతూ ఉన్న పనులను ఏ విధంగా చెప్పవచ్చునో జెమినైని అడిగి తెలుసుకుందాం. హలో జెమినై, ఇప్పుడు మేము జరుగుతూ ఉన్న పనుల్ని ఏ విధంగా చెప్పవచ్చునో ఎగ్జాంపుల్స్ ద్వారా చెప్పు. ప్రజెంట్ టెన్స్లో జరుగుతూ ఉన్న పనులు. ఖచ్చితంగా. ప్రస్తుతం జరుగుతున్న పనులను చెప్పడానికి ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్ ఉపయోగిస్తాము. కొన్ని ఉదాహరణలు: ఐఎమ్ రీడింగ్ అ బుక్. నేను పుస్తకం చదువుతున్నాను. వీఆర్ వాచింగ్ అ మూవీ. మేము సినిమా చూస్తున్నాము. యు ఆర్ లిస్నింగ్ టు మ్యూజిక్. నువ్వు సంగీతం వింటున్నావు. దే ఆర్ ప్లేయింగ్ ఫుట్బాల్. వాళ్ళు ఫుట్బాల్ ఆడుతున్నారు. హీఈస్ వర్కింగ్ ఇన్ ద గార్డెన్. అతను తోటలో పని చేస్తున్నాడు. షీఈస్ కుకింగ్ డిన్నర్. ఆమె రాత్రి భోజనం వండుతోంది. ఇట్ ఈస్ రైనింగ్ అవుట్ సైడ్. బయట వర్షం పడుతోంది. మీరు ఇంకా కొన్ని ఉదాహరణలు చూడాలనుకుంటున్నారా? ఇంకొక వెర్బ్ తీసుకొని చెప్పు. ఖచ్చితంగా. రైట్ అనే క్రియను ఉపయోగిద్దాం. ఐఎమ్ రైటింగ్ ఎ లెటర్. నేను ఉత్తరం రాస్తున్నాను. వీఆర్ రైటింగ్ ఎ రిపోర్ట్. మేము నివేదిక రాస్తున్నాము. యు ఆర్ రైటింగ్ ఎ స్టోరీ. నువ్వు కథ రాస్తున్నావు. దే ఆర్ రైటింగ్ ఎ సాంగ్. వాళ్ళు పాట రాస్తున్నారు. హీఈస్ రైటింగ్ అన్ ఈమెయిల్. అతను ఈమెయిల్ రాస్తున్నాడు. షీ ఈజ్ రైటింగ్ ఎ బుక్. ఆమె పుస్తకం రాస్తుంది. ఇట్ ఈస్ రైటింగ్ కోడ్. ఇది కోడ్ రాస్తుంది. మీరు ఇంకా కొన్ని ఉదాహరణలు చూడాలనుకుంటున్నారా? టేక్ అనదర్ వెర్బ్ ప్లీజ్. ఖచ్చితంగా. స్టడీ అనే క్రియను ఉపయోగిద్దాం. ఐఎమ్ స్టడీయింగ్ ఫర్ మై ఎగ్జామ్స్. నేను నా పరీక్షల కోసం చదువుతున్నాను. వీఆర్ స్టడీయింగ్ ఇన్ ద లైబ్రరీ. మేము లైబ్రరీలో చదువుతున్నాము. యు ఆర్ స్టడీయింగ్ ఇన్ న్యూ లాంగ్వేజ్. నువ్వు కొత్త భాష నేర్చుకుంటున్నావు. దే ఆర్ స్టడీయింగ్ టుగెదర్. వాళ్ళు కలిసి చదువుతున్నారు. హీ ఈజ్ స్టడీయింగ్ మెడిసిన్. అతను వైద్యం చదువుతున్నాడు. షీ ఈజ్ స్టడీయింగ్ ఆర్ట్ హిస్టరీ. ఆమె కళా చరిత్ర చదువుతోంది. ఇట్ ఈస్ స్టడీయింగ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. ఇది వాతావరణ మార్పు ప్రభావాలను అధ్యయనం చేస్తోంది. మీరు ఇంకా కొన్ని ఉదాహరణలు చూడాలనుకుంటున్నారా? ఇక్కడ మనము కొన్ని చోట్ల యామ్ వాడుతున్నావు, కొన్ని చోట్ల ఆర్ వాడుతున్నావు, కొన్ని చోట్ల ఈజ్ వాడుతున్నావు. ఇది ఎప్పుడు వాడాలనేది క్లారిటీ ఇవ్వు. ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్లో సహాయక క్రియలు హెల్పింగ్ వర్బ్స్ యామ్, ఈజ్, ఆర్లను ఎలా ఉపయోగించాలో చూద్దాం. ఐ వచ్చినప్పుడు యామ్ను ఉపయోగిస్తాము. ఉదాహరణకి, ఐఎమ్ రీడింగ్ ఎ బుక్. నేను పుస్తకం చదువుతున్నాను. హీ, షీ, ఇట్, దిస్, దాట్. సింగులర్ నౌన్స్ వచ్చినప్పుడు ఈజ్ను ఉపయోగిస్తాము. ఉదాహరణకి, హీ ఈజ్ వర్కింగ్ ఇన్ ద గార్డెన్. అతను తోటలో పని చేస్తున్నాడు. వి, యు, దే, దీస్, దోస్. ప్లూరల్ నౌన్స్ వచ్చినప్పుడు ఆర్ను ఉపయోగిస్తాము. ఉదాహరణకి, దే ఆర్ ప్లేయింగ్ ఫుట్బాల్. వాళ్ళు ఫుట్బాల్ ఆడుతున్నారు. మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. అంటే ఐ వచ్చినప్పుడు యామ్ వస్తుంది. అలాగే సబ్జెక్ట్ అనేది ప్లూరల్ వచ్చినప్పుడు ఆర్ వస్తుంది. సబ్జెక్ట్ సింగులర్ వచ్చినప్పుడు ఈజ్ వస్తుంది. అంతే కదా? అవును, మీరు సరిగ్గా చెప్పారు. ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్లో ఏఎం, ఈజ్, ఆర్లను ఉపయోగించడం చాలా సులభం. ఐ వచ్చినప్పుడు యామ్ను ఉపయోగిస్తాము. హీ, షీ, ఇట్, దిస్, దాట్. సింగ్యులర్ నౌన్స్ వచ్చినప్పుడు ఈజ్ను ఉపయోగిస్తాము. వి, యు, దే, దీస్, దోస్. ప్లూరల్ నౌన్స్ వచ్చినప్పుడు ఆర్ను ఉపయోగిస్తాము. మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. ఓకే. ఇంకా ఏమైనా? యామ్, ఈజ్, ఆర్ అనే హెల్పింగ్ వర్బ్స్కి మీనింగ్ ఏంటి? ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్లో ఆమ్, ఈజ్, ఆర్లను సహాయక క్రియలు అంటారు. వీటికి సొంతగా అర్థాలు లేవు, కానీ అవి వాక్యానికి ఒక నిర్దిష్ట సమయాన్ని తెలియచేస్తాయి. ఉదాహరణకి, ఐఎమ్ రీడింగ్ అ బుక్. నేను పుస్తకం చదువుతున్నాను. ఇక్కడ ఏఎం అనేది నేను అనే సబ్జెక్టుతో కలిసి ప్రస్తుతం చదివే పని జరుగుతోందని తెలియజేస్తుంది. హీఈస్ వర్కింగ్ ఇన్ ద గార్డెన్. అతను తోటలో పని చేస్తున్నాడు. ఇక్కడ ఇజ్ అనేది అతను అనే సబ్జెక్టుతో కలిసి ప్రస్తుతం పనిచేసే పని జరుగుతోందని తెలియజేస్తుంది. దే ఆర్ ప్లేయింగ్ ఫుట్బాల్. వాళ్ళు ఫుట్బాల్ ఆడుతున్నారు. ఇక్కడ ఆర్ అనేది వాళ్ళు అనే సబ్జెక్టుతో కలిసి ప్రస్తుతం ఆడే పని జరుగుతోందని తెలియజేస్తుంది. మీకు అర్థమైందని ప్రస్తుతము అని తెలియజేస్తుంది. అవును, మీరు సరిగ్గా చెప్పారు. ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్లో యామ్, ఈజ్, ఆర్ అంటే ఉండడం అని కూడా అర్థం వస్తుంది కదా. అంటే ప్రస్తుతం ఒక పని చేస్తూ ఉన్నారు అని అర్థం వస్తుంది కదా.
ఉన్నారు అనేది వస్తుంది కదా. అంటే యామ్ అంటే ఉన్నాను అని, ఆర్ అంటే ఉన్నారు అని, ఉన్నవి అని, ఈజ్ అంటే ఉన్నది ఉంది అని, ఇలా అర్థం వస్తుంది కదా జెమినై. అవును, మీరు చెప్పింది నిజమే. యామ్, ఇజ్, ఆర్లకు ఉండడం అనే అర్థం కూడా ఉంది. సందర్భాన్ని బట్టి ఈ అర్థాలు మారుతూ ఉంటాయి. ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్లో ఈ పదాలు ప్రస్తుతం ఒక పని చేస్తూ ఉన్నారు అని తెలియజేస్తాయి. ఎస్, థ్యాంక్ యూ ఉదాహరణ. జెమినై. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్.